హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా టైలరింగ్ విత్ ఫ్యాషన్స్. ఇవాటి వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొన్ని టిప్స్ కూడా చెప్తాను. మధ్యలో పర్ఫెక్ట్ కుదరాలంటే కూడా బిగినర్స్ కదా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఫోల్డింగ్ తీసేసిన తర్వాత లైనింగ్ని కోరున్న సైడ్ ఆపోజిట్ ఉండాలన్నమాట. అదేవిధంగా ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన వైపు వచ్చే విధంగా అయితే క్లాత్ని ఈ విధంగా నీళ్ళ మీద పరుచుకోవాలన్నమాట. వీళ్ళు చూపిస్తున్నాను చూడండి, డబుల్ లేయర్ వచ్చేలాగా అయితే ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? చూపించాను కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఫస్ట్ చెస్ట్ పార్ట్ని కొలుచుకున్న తర్వాత పొడవుని కొలుచుకోండి. ఓకేనా? పొడవు ఎంత ఉందనేది కూడా కొలుచుకోండి. ఓకేనా? ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 వచ్చింది. ఓకేనా? ఈ చెస్ట్ పార్ట్ వచ్చేసి 12.5 వచ్చింది అనమాట. ఒక చెస్ట్ పార్ట్ కొలుచుకుంటే టోటల్గా రౌండ్ వచ్చేస్తుంది అనమాట మనకి బ్లౌజ్ మొత్తం. ఓకేనా? పొడవు వచ్చేసి 13 అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి. ఖర్చుల కోసం 13.5 అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా? ఏ బ్లౌజ్ అయినా కూడా 14 ఉంటే 14.5, ఓకేనా? 12 ఉంటే 12.5 ఈ విధంగా పొడవు అనేది పెట్టేసుకోవాలి. షోల్డర్ టోటల్ వచ్చేసి 6 ఇంచులు అయితే పెడుతున్నాను. 6 ఇంచులు దగ్గర అయితే మార్చేసేసుకోవాలి. ఓకేనా? మార్చేసేసుకున్న తర్వాత ఈ విధంగా స్కేల్ సాయంతో స్ట్రైట్ లైన్ అనేది మార్చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర వచ్చేసి ఒక 2 ఇంచులు అయితే సరిపోతుంది. షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది అనమాట 2 పెడితే. ఓకేనా? కొంచెం మందంగా ఉన్న వాళ్ళకి అయితే 3 అయితే సరిపోతుంది. మీడియం సైజు ఉన్న వాళ్ళకి కొంచెం షోల్డర్ కూడా జారుతుంది, అందుకే 2 ఇంచులు అయితే సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 3 ఇంచుల వరకు అయితే మార్చేసేసుకోవాలి. ఈ విధంగా సంఖ రౌండ్ వచ్చేసి 6 ఇంచులు అయితే పర్ఫెక్ట్ కుదురుతుంది అనమాట. ఓకేనా? సంఖ రౌండ్ అంటాం కదా, సంఖ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఎవరికైనా సరిపోతుంది. మరి ఎక్కువ పెద్ద సైజు వాళ్ళకైతే 7.5 అయితే సరిపోతుంది. ఓకేనా? చూడండి, టోటల్గా ఇంకా మనకి చెస్ట్ టోటల్ వచ్చేసింది. చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం టోటల్గా అనమాట రౌండ్గా బ్లౌజ్ మొత్తం ఒకేసారి మనం 12.5 ఇంచుల వరకు అయితే మార్చేసేసుకోవచ్చు. అందులోనే ఖర్చులకు వచ్చేస్తుంది. మనం ఎక్స్ట్రా ఏం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. ఓకేనా? ఈ విధంగా మార్చేసేసుకోవాలి. వీళ్ళు చెప్పినట్టుగా స్ట్రైట్ లైన్ మార్చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సంక్రాంతి దగ్గర ఒక 1.5 ఇంచ్ అనేది మార్చేసేసుకోవాలి. ఈ విధంగా వీళ్ళు చూపిస్తుంది కదా, ఇలా ఈ విధంగా క్రాస్గా 1.5 ఇంచ్ వరకు అయితే సంకల దగ్గర మార్చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు రౌండ్గా అయితే సంకల దగ్గర రౌండ్గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి వీళ్ళు చెప్పినట్టుగా. చూడండి, ఇలా. ఓకేనా? ఇలా మార్చేసేసుకోవాలి. మార్చేసేసుకున్న తర్వాత సైడ్కి అయితే స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. క్లాత్ దాంట్లోనే ఖర్చులకు వచ్చేస్తుంది. మనం కుట్లు వేసేయడానికి కూడా అంతా దాంట్లోనే వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు సీజర్ తీసేసుకొని మనం ఎలా అయితే మార్చేసేసుకుంటామో అదే విధంగా కట్టేసుకోవాలి. ఓకేనా? ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఓకేనా? మీకు డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేయకుండా ఒక పేపర్ తీసేసుకోండి. న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపరు, లేదంటే చార్ట్ ఉండే కదా, చార్ట్స్ పేపర్ తీసేసుకొని కూడా ఒక బ్లౌజ్ తీసేసుకొని మెజర్మెంట్ తీసేసుకొని కట్ చేసుకోండి. ప్రాక్టీస్ అవుతుందన్నమాట. ఓకేనా? పేపర్తో కట్ చేస్తే డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేస్తుంటే క్లాత్ చెడిపోతుంది. కాబట్టి పేపర్ తీసేసుకొని కట్ చేస్తే మనకి పర్ఫెక్ట్ కూడా కుదురుతుంది. మాకు చెయ్యి అనేది సాఫ్ అవుతుంది అనమాట. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఆది బ్లౌజ్ తీసేసుకొని ఈ విధంగా కరెక్ట్గా సెంటర్లో వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా? మనం నెక్ కట్ చేయాలంటే కింది వైపు అయితే పట్టి వేస్తాం కదా, ఎదురు పట్టి వేయడానికి బ్యాక్ పార్ట్కి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పై వైపు కూడా నెక్ కొంచెం పై వైపు కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఎందుకంటే ఖర్చులో కావాలి కదా కుడుతున్నప్పుడు పట్టిని. ఓకేనా? ఇక్కడ నెక్ కింది వైపు అయితే 2.5 అయితే తీసేసుకోవాలి. ఓకేనా? పై వైపు అయితే 2 తీసేసుకున్నాం కదా, 2 ఇంచులు. ఈ విధంగా అయితే కింది వైపు అయితే 2.5 తీసేసుకోవాలి. ఈ విధంగా మార్చేసేసుకోవాలి. ఇలా డబ్బా షేప్ లాగా స్కేల్ సహాయంతో మార్చేసేసుకోవాలి. ఇలా మార్చేసేసుకున్న తర్వాత నెక్ రౌండ్ షేప్ని డ్రా చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా. ఓకేనా? ఇలా మార్చేసేసుకున్న తర్వాత సీజర్తో కట్ చేయాలి రౌండ్గా. మీ బ్లౌజ్ నెక్ ఈ విధంగా ఆది బ్లౌజ్ తీసుకొని కొలుచుకోకుండా కూడా మీరు టేప్ తీసేసుకొని కూడా కొలుచుకోవచ్చు నెక్. ఓకేనా? 8 ఇంచులు, లేదంటే ఒక 10 ఇంచులు, 9 ఇంచులు, 8 మ్యాక్సిమం 8, 9 అయితే సరిపోతుంది. 10 అయితే కొంచెం పెద్దగా అవుతుంది నెక్. ఓకేనా? చూడండి, ఇవన్నీ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ ఉంది కదా, అదే ఫోల్డింగ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత క్లాత్ని క్రాస్ కటింగ్ కట్ చేయాలంటే మనం బ్యాక్ పార్ట్ తీసేసుకొని క్రాస్గా పెట్టేసుకోవాలి క్లాత్ వచ్చేసి. ఓకేనా? క్రాస్గా పెట్టేసుకుంటే మనకు క్రాస్గా వస్తుంది అనమాట కటింగ్ వచ్చేసి.
చూసేసుకోవాలన్నమాట. ఎటువైపు సరిపోతుంది అనేది చూసేసుకోవాలి. మనం క్లాత్ వచ్చేసి సరిపోతుందా లేదా అనేది చూసేసుకొని కరెక్ట్ ఎక్కడైనా జాయింట్ పడుతుందా లేదా జాయింట్ పడకుండా ఉండాలంటే క్లాత్ని చూసేసుకొని అప్పుడు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా పెట్టేసి మార్చేసేసుకోవాలి. మార్చాక వీడియోలు చెప్పినట్టు విధంగా వీడియోలు చెప్తున్నాను కదా, ఇలా మార్చేసేసుకోవాలి. ఓకేనా, యాస్ టీజ్గా అయితే మార్చేసేసుకోండి. నెక్ దగ్గర కూడా మార్చేసేసుకోండి. కాకపోతే నెక్ కట్ చేసినప్పుడు అంత కట్ చేయకండి. కట్ చేస్తే ఇంకా నెక్ మీకు బ్లౌజ్ అయితే చెడిపోతుంది ఫ్రంట్ పార్ట్. ఓకేనా, ఫస్ట్ అయితే సేమ్ అదే విధంగా మార్చేసేసుకోండి. ఇలా మార్చేసేసుకున్న తర్వాత చూడండి, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఒక 2 ఇంచులు అనేది తక్కువ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మార్చేసేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచుల వరకు అయితే ఇలా మార్చేసేసుకొని స్కేల్ సైడ్ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా అయితే మార్క్ లైన్ అనేది వేసేసేయాలి, మార్క్ డ్రా చేసేసుకోవాలి. ఇలా మార్చేసేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసేసుకొని చూడండి, క్లాత్ మీకు ఎలా అయితే మీకు కట్ చేయడానికి ఎలా అయితే కరెక్ట్ వస్తుందో ఆ విధంగా అయితే పెట్టేసుకోండి. క్లాత్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మేము ముందు నుంచి ఒక 3 ఇంచుల వరకు అయితే ఈ విధంగా మార్చేసేసుకోవాలి మధ్యలో కింది వైపు. ఓకేనా, మనం ఎక్కడైతే ఒక 2 ఇంచుల వరకు మార్క్ చేసేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఉంటామో అక్కడ ఒక 3 ఇంచులంతా మార్చేసేసుకోవాలి. కింద మార్చేసేసుకొని షేప్ అనేది డ్రా చేయాలన్నమాట. ఓకేనా, మనం షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ విధంగా షేప్ బెల్ట్ లాగా మార్చేసేసుకోవాలి. కొంచెం డౌన్ చేసేసుకుంటే కింద కొంచెం రౌండ్ వచ్చిన తర్వాత సైడ్కి అయితే స్ట్రైట్గా అయితే మార్చేసేసుకోవాలి. ఇలా వీడియోలు చూపిస్తున్నాం కదా, ఈ విధంగా అయితే మార్చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సీజర్ తీసేసుకొని కట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే మార్చేసి ఉంటామో అలా అనమాట. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు వీడియోస్లో ఇంకో వీడియోస్ అయితే కంపల్సరీ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే అలాంటివి కామెంట్ చేయండి, చేస్తాను. ఓకేనా, కటింగ్ స్టిచ్చింగ్ అదే విధంగా చెప్తాను. ఓకేనా, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియో అయితే వస్తుందన్నమాట. ఓకేనా, చూడండి ఏ స్టిచ్ అయితే కట్ చేసేయాలి. మీకు ఎలా అయితే కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందో అలా తిప్పుతూ చెయ్యి అనేది క్లాత్ మధ్యలో పెట్టేసి చెయ్యి తిప్పుతూ కట్ చేయండి. ఓకేనా, వీడియో చూపించినట్టు విధంగా క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే కట్ చేశాను కదా, ఇప్పుడు షోల్డర్ దగ్గర కట్ చేసేయండి. కొంచెం కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 సరిపోతుంది, 7, 6. నేనైతే ఈ నెక్కి వచ్చేసి ఒక 6 ఇంచులు అయితే పెడుతున్నాను అనమాట. నెక్ పొడవు వచ్చేసి ఓకేనా 6 ఇంచులు అయితే సరిపోతుంది. మరి ఎక్కువ పెట్టామనుకోండి నెక్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. 6 ఇంచులు మార్చేసేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా మార్చేసేసుకోవాలి నెక్ని. ఓకేనా, స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత రౌండ్గా అయితే మార్చేసేసుకోవాలి. ఇలా మార్చేసేసుకున్న తర్వాత మనం ఇలా అయితే మార్చేసేసుకున్నామో రౌండ్ నెక్ని అదే విధంగా కట్ చేసుకోవాలి. తొందర ఏం లేదు, నెమ్మదిగా కట్ చేయండి సీజర్తో. మీ అమ్మ బ్లౌజ్ కానీ లేదంటే మీ అక్క వాళ్ళదో ఎవరిదో మీ చుట్టాలదో తీసేసుకొని ట్రై చేయండి. వేరే వాళ్ళదైతే తీసుకొని ట్రై చేయకండి. ఓకేనా, ఇప్పుడు డాట్స్కి అయితే కార్డ్స్ పెట్టేసుకోవాలి. సైడ్కి ఉన్న డాట్స్ వచ్చేసి ఒక 2.5 ఇంచ్ దగ్గర అయితే మార్చేసేసుకోవాలి. కింది నుంచి ఈ విధంగా మార్చేసేసుకొని మార్చాక్తో మార్చేసేసుకోవాలి. ఈ విధంగా మార్చేసేసుకోవాలి. ఓకేనా, మార్చేసేసుకున్న తర్వాత సీజర్తో కార్డ్ పెట్టేసుకోవాలి. ఇలా కార్డ్ పెట్టేసుకున్న తర్వాత కింది డాట్స్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ దగ్గర మార్చేసేసుకోండి. వీడియో చెప్పినట్టు విధంగా కొలుచుకోవాలి. ఇలా మీకు టేప్తో రాదు అనుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అయితే 3 వేలు పెట్టేసుకోండి. 3 వేలు అంతా గ్యాప్ పెట్టేసుకోండి, లేదా 3 వేలు అంతా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సైడ్కి అయితే ఒక 2 ఇంచులు అంతా గ్యాప్ పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇక్కడైతే ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. కింది డాట్స్ వేసేస్తే మనం సైడ్కి సంకలకు ఉన్న డాట్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మిగిలిన క్లాత్లో అయితే. ఇప్పుడు క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ వచ్చేసి కొంచెం క్రాస్గా ఉంది కాబట్టి ఇలా ఒక స్కేల్ తీసేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఓకేనా,
ఒక పావించంత క్లాత్ అనేది లైన్ డ్రా చేసుకోవాలి స్కేల్తో. ఈ విధంగా క్లాత్ మీద స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అలానే మనం హ్యాండ్స్ కట్ చేసామనుకోండి, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుంది. అలాగే కుట్టినప్పుడు వంక టింకర్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఫోల్డింగ్ ఉంది కదా, ఇంకో ఫోల్డింగ్ అనేది చేసేసారు. ఇప్పుడు చెప్పిన ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత ప్రేస్తున్నాం అంటే ఒక 10 ఇంచెస్ అయితే హ్యాండ్ పొడవు అయితే ఉంది. ఓకేనా. 10 ఇంచెస్ ఉంది కదా, మార్చేసేసుకోవాలి. అక్కడ 10 ఇంచెస్ వరకు మార్చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసేసుకొని ఈ విధంగా అయితే హ్యాండ్ షేప్లో మార్చేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలు చెప్పినట్టుగా క్రాస్గా. ఓకేనా. ఈ విధంగా మార్చేసేసుకున్న తర్వాత ఆదిలో తీసేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అయితే ఉంది. ఓకేనా. 5.5 ఉంది కాబట్టి 7.5 ఇంచులు అంటే 2 ఇంచులు అయితే ఎక్కువ అయితే పెడుతున్నాను. ఓకేనా. లూజ్ వచ్చేసి ఈ విధంగా మార్చేసేసుకోవాలి. వీడియో చెప్పినట్టు చూడండి. హ్యాండ్స్కి సంకలపు అయితే అతుకులు అయితే కంపల్సరీ అయితే పడతాయి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనం ఏదైతే డ్రా చేసేసామో హ్యాండ్ షేప్లో అలా కట్ చేసుకోవాలి. ఓకేనా. వీడియో చూపించినట్టుగా అయితే సీరియల్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో కాట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి లాస్ట్లో అయితే నేను చూపిస్తాను జాయింట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. మిగిలిన క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తాను. ఫస్ట్ అయితే పొడవు కొలుచుకోండి 12. ఓకే. 12.5 పొడవు వచ్చేసి 12.5. ఇలా డబల్ క్లాత్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనం ఒక డబల్ అవుతుందా లేదని చూసేసుకోవాలి. చూడండి, వెడల్పు కూడా కొలుచుతున్నాను, అయినా కానీ వెడల్పులో కొంచెం జాయింట్ అయితే పడుతుంది. జాయింట్ ఎందుకంటే ఇది లైనింగ్ కాబట్టి మనం డబల్ వేయాల్సిన అవసరం లేదు. సింగిల్ పీసెస్ వేస్తే కూడా సరిపోతుంది. ఎందుకంటే చూసేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు డబల్ వేసేస్తే కూడా కొంచెం క్లాత్ మందంగా ఉంటుంది. ఓకేనా. లేదు తక్కువ ఉంటే ఒక సింగిల్ పీస్ కూడా వేసేసుకోవచ్చు. సింగిల్ పీస్ వేసేస్తే నష్టం ఏమి ఉండదు. దీంట్లో అయితే సింగిల్ పీసే వస్తుంది అనమాట. ఓకేనా. చూడండి, వెడల్పు వచ్చేసి 3 ఇంచులు అయితే పెట్టేసుకోవాలి. వీడియోలు చూపించినట్టుగా ఈ విధంగా 3 ఇంచుల దగ్గర మార్చేసేసుకోవాలి షేప్ బెల్ట్ది. చూడండి, పొడవు వచ్చేసి 12.5 కదా, 12.5 దగ్గర మార్చేసేసుకోవాలి. మార్చేసుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా మార్చేసేసుకోవాలి. ఒక 6.5 ఇంచులు ఈ విధంగా మార్చేసుకున్న తర్వాత మధ్యలో అయితే ఒక 2.5 ఇంచుల దగ్గర అయితే మార్చేసేసుకోవాలి. ఈ విధంగా మార్చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే షేప్ బెల్ట్ షేప్లో మనం డ్రా చేసేసుకోవాలి. లైన్ అనేది చూసేది కదా, క్రాస్ బెల్ట్ అంటారు, షేప్ బెల్ట్ కూడా అంటారు. ఓకేనా. ఈ విధంగా అయితే మార్చేసేసుకోవాలి. వీడియోలు చెప్పినట్టుగా ఇలా మార్చేసేసుకున్న తర్వాత సీజర్తో కట్ చేయాలి. మనం ఎలా అయితే మార్చేసేసామో అలా కట్ చేసేయాలి. ఓకేనా. చాలా ఈజీ అండి, కష్టమేం కాదు. ఇలా మార్చేసేసుకొని కట్ చేయడమే అంతే. అందుకే చెప్తున్నాను కదా మీకు, ఈ విధంగా డైరెక్ట్ క్లాత్ మీద కట్ చేయకుండా ఒక వేస్ట్ పేపర్ మీద కట్ చేయండి. లేదంటే న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్ మీద అయినా కట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సైడ్ అయితే జాయింట్ అయితే ఉంది కదా, జాయింట్ని ఓపెన్ చేసేసేయాలి. 2 పీసెస్ అయితే రెడీ అవుతాయి అన్నమాట ఇలా కట్ చేస్తే. ఓకేనా. ఇంత క్లియర్ అయితే మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే 2 పీసెస్ అయితే రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో అయితే హ్యాండ్కి చెప్పాను కదా, హ్యాండ్కి వచ్చేసి జాయింట్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలని అనేసి చూడండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియో చూపినట్టుగా ఇలాగా నేనైతే కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఇంకో పీస్లో అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగ స్ట్రైట్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. 4 పీసెస్ అయితే వచ్చేసాయి అనమాట, 2 హ్యాండ్స్కి, అటువైపు ఇటువైపు. ఓకేనా. ఇప్పుడు లైనింగ్ కట్ చేయడం నేర్చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఏ విధంగా ఫోల్డింగ్ వేయాలో ఇలా కట్ చేయడం నేర్చేసుకోండి. చూడండి, ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని బ్లౌజ్ని చూడండి, హ్యాండ్స్కి ఒకటే వర్క్ వచ్చిందనమాట. టోటల్గా అయితే వర్క్ అయితే రాలేదు. ఓకేనా. హ్యాండ్స్కి మాత్రమే వచ్చింది. ఇలా వచ్చినప్పుడు దగ్గర వచ్చినప్పుడు హ్యాండ్స్ 2 డిజైన్స్ ఈ విధంగా వచ్చేలాగా పొడవుగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. వీడియో చూపినట్టుగా చూసారు కదా. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేటప్పుడు ఆ డిజైన్ అంటే వర్క్ ఎక్కడ వరకు ఉందో అనేది చూసేసుకోవాలి. కరెక్ట్గా వేసుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క హ్యాండ్కి కొంచెం ముందుకు వస్తుంది, ఒక్కొక్క హ్యాండ్కి వెనుకకు వస్తుంది. అట్లాంటప్పుడు ఒక్కొక్క హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ వచ్చింది కాబట్టి 2 హ్యాండ్స్ని ఒకేసారి కట్ చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని పెట్టేసుకొని లైనింగ్ పెట్టేసుకొని హ్యాండ్ ఎంత ఉందో అంతనే కట్ చేసుకోవాలి. కాకపోతే పైవైపు అయితే ఒక 1/2 ఇంచు కంటే కొంచెం ఎక్కువ అనేది ఎక్స్ట్రా వదులుకోవాలి క్లాత్. ఓకేనా. పైవైపు ఒక్కటే కొంచెం వదులుకోవాలి. అది వర్క్ వచ్చింది కాబట్టి వర్క్ అంటే కొంచెం 1/2 ఇంచు కంటే ఎక్స్ట్రా వదులుకోవాలి. క్లాత్ పైన ఉన్న క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఒకటే వదులుకోవాలి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ని తీసేసేయాలి. హ్యాండ్ని తీసేసిన తర్వాత ఇక్కడ
కొంచెం ఎక్స్ట్రా ఉంది, అది కట్ చేసేయాలి. ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి ఆ జాయింట్ని కూడా ఓపెన్ చేసేసుకోవాలి వీళ్ళు చూపించినట్టుగా. ఈ ఒరిజినల్ క్లాత్కి హ్యాండ్స్ కూడా ఖచ్చితంగా అయితే జాయింట్ అయితే కంపల్సరీ పడతాయి. ఇప్పుడు మళ్ళీ మనం కట్ చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేయకుండా చూసి మళ్ళీ ఒకసారి హ్యాండ్ ఉంది కదా, లైనింగ్ హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎంత కావాలి ఖర్చులా కానీ చూసుకొని వర్క్ ఎక్కడ వరకు వచ్చింది అనేది చూసి మనం క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎంత కట్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. చూడండి, ఒక పావించు కంటే కొంచెం ఎక్కువ అయితే క్లాత్ ఎక్స్ట్రా వదిలేసి అయితే కట్ చేస్తున్నాను అనమాట. మనం వర్క్ ఎంత ఉందో అంతనే కట్ చేసామనుకోండి, వర్క్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా, కరెక్ట్ అనేది రాదు. ఓకేనా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మనం కట్ చేసామనుకోండి, అది ఎక్స్ట్రా కట్ చేసినది లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చులకి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. అది ఏ ఫోల్డింగ్ ఉందో అదే ఫోల్డింగ్ మీదనే బ్యాక్ పార్ట్ పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని చూసేసుకోవాలి కరెక్ట్ అవుతుందా లేదని. ఎందుకంటే అవుతుంది, క్లాత్ అయితే ఉంది కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసి బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఆ స్టేజ్గా ఎలా ఉందో సేమ్ అదే విధంగా పర్ఫెక్ట్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి వీడియో చూపించినట్టుగా. కొంచెం జాగ్రత్తగా తిప్పండి క్లాత్, లేదంటే అటు ఇటు క్లాత్ అనేది హెచ్చుతగ్గులు అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి కొన్ని జారే క్లాతులు ఉంటాయి కాబట్టి మనమే తిరుగుతూ కట్ చేయాలి. ఓకేనా, రౌండ్గా ఆ షేప్ ఎలా ఉందో అలా కట్ చేయాలి. కాటన్ క్లాత్, కొంచెం సిల్క్గా ఉన్న క్లాత్ అయితే ఒక్కొక్కసారి అయితే జరగవు. కాటన్ క్లాత్ అయితే అసలు జరగదు అనమాట, అంటుకుపోతుంది లైనింగ్కి. అదే ఎక్కువగా జారే క్లాత్ అయితేనే మనం ఇలా ఎలా అంటే అలా తిప్పకూడదు. ఓకేనా, చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కట్ చేయాలి. చూడండి, ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ మొత్తం ఈ విధంగా నీట్గా చేసేసుకోవాలన్నమాట ఫోల్డింగ్. ఓకేనా, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకోవాలి క్లాత్ మీద, ఒరిజినల్ క్లాత్ మీద. ఒరిజినల్ క్లాత్ మీద ఏ విధంగా పెట్టినా కూడా ఏం కాదు, మనం కటింగ్లో మాత్రం క్రాస్ కటింగ్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్. ఓకేనా, ఒరిజినల్ క్లాత్ మీద అయితే మనం ఏ విధంగా అయినా పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. క్లాత్ని అడ్జస్ట్ చేసేసుకుంటూ చూసుకొని ఎటువైపు పెడితే మన క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది అనేది చూసుకొని పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని. ఓకేనా, హ్యాండ్ పెట్టండి ఈ విధంగా లైనింగ్ మీద హ్యాండ్ పెట్టేస్తేనే చాలా మనకి ఈజీగా ఉంటుంది కట్ చేయడానికి. ఎందుకంటే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది, ఎంచుగా ముంచుగా అనమాట. ఈ విధంగా నేను ఏ విధంగా అయితే తిప్పుతూ కట్ చేస్తున్నానో సేమ్ అదే విధంగా కట్ చేయండి మీరు కూడా. క్లాత్ జరగదు అనమాట. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని కరెక్ట్గా పట్టేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా హ్యాండ్ అనేది మధ్యలో పెట్టేసేయండి. ఇది చూడండి, ఇలా తిప్పుతూ ఇలా కట్ చేయాలి ఇలా. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసాం కదా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ వచ్చేసి క్లాత్ ఎక్కువ వచ్చింది కదా, ఒరిజినల్ క్లాత్ డబుల్ అయితే వస్తుంది. ఇప్పుడు సింగిల్ పార్ట్ పెట్టేసుకోవాలి. మనం ఏదైతే లైనింగ్ కట్ చేసామో ఆ సింగిల్ పార్ట్ని పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు పొడవు ఎంత ఉందో ఆ షేప్ ఎంత ఉందో సేమ్ యాజ్ టీజ్గా అయితే కట్ చేసుకోవాలి అంతే. కొంచెం ఎక్కువనే కట్ చేసుకుంటే కూడా ఏం కాదు, తక్కువ అయితే కట్ చేయకండి. మనం జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేయొచ్చు. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కమెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో కమెంట్ చేయండి. లైనింగ్, బ్లౌజ్ కటింగ్, అలాగే పంజాబీ డ్రెస్ డిజైన్స్, బ్లౌజ్ డిజైన్స్ కటింగ్, స్టిచ్చింగ్, ఇలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్స్లో కమెంట్ చేయండి. పైవైపు జాయింట్ అయితే ఉంది కదా, ఆ జాయింట్ని ఓపెన్ చేసేసేయాలి. ఆ జాయింట్ని ఓపెన్ చేసేస్తే 2 పార్ట్స్ రెడీ అవుతాయి. ఓకేనా, చూసారు కదా, ఈ విధంగా కట్ చేసి లైనింగ్ పార్ట్స్ మొత్తం ఒక్క క్లాత్ వదలకుండా అన్ని క్లాతెస్ ఒకే దాంట్లో పెట్టేసేయండి. ఒక్క చిన్న క్లాత్ పోయినా కూడా బ్లౌజ్ అనేది చెడిపోతుంది అనమాట. అన్ని పీసెస్ని పెట్టేసేయండి. ఓకేనా, అన్నీ ఒకటి దాని మీద ఒకటి పెట్టేసి ఈ విధంగా చుట్టేసి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్లో కట్టి పెట్టేసుకోండి. ఈ స్టిచ్చింగ్ వీడియో, బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.